నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తున్నాను. ఏమ్మా, కనీసం మీ బిడ్డ మీద మీకు కంట్రోల్ లేదా? ఆహా అన్న, తోపన్న, నీ బైక్ అన్న, పెట్రోల్ అన్న, నీ చెడ్డీ అన్న, నీ మొడ్డీ అన్న. మా అన్న చాలా చిన్న చిన్నవే కదండి చేసింది, పెద్ద పెద్దవి చేశారు పట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద చేశాడు రా అయ్యా. నా ఆడపడుచుల యొక్క బొట్టు తుడి చేసినటువంటి దేశానికి, శత్రు దేశానికి ఎట్లా పోతావురా బద్మాష్? లాహోర్ చూసారా ఎంత విశాలమైనటువంటి రోడ్లున్నాయో, చల్లటిగా హాయిగా ఉంది. ఇప్పుడు తగులుతుందిరా గాలి, నీకు బాగా తగులుతుంది. దా బయటికి రా. ఏమ్మా, నీ బొట్టు విలువ, నీ పసుపు కుంకుమ విలువ నీకు తెలీదా? అరే భార్య బిడ్డల్ని వదిలి లండి కొడక నువ్వు బైక్ వేసుకొని అక్కడ వీధుల్లో తిరుగుతున్నావు. I feel very proud to say that జై జవాన్ జై కిసాన్. ఈ నా కొడుకులు నమ్మని చెప్పు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి, దాదాపు 60 మంది మీద కాల్పులు జరిపితే అక్కడికక్కడే 24 మంది ప్రాణాలు విడిచి 24 మంది మహిళలు వాళ్ళ సింధూరాన్ని కోల్పోయారు. ఆ రోజు యావత్తు భారతదేశం దాదాపు కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ, భారతదేశానికి నేను అండగా ఉంటాను అంటూ ప్రధానమంత్రి గారు వెంటనే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం, మనం యుద్ధం మొదలుపెట్టడం, ఆ యుద్ధంలో మన సత్తా ఏంటో చూపించాం. దాదాపు 9 ఉగ్రవాద సంస్థలపైన దాడులు, దాదాపు 11 ఎయిర్ బేస్ల మీద దాడులు చేసి మనం ఏంటనేది నిరూపించాం. అయితే ఆపరేషన్ సింధూర్ 2.0, 3.0 అని చెప్పేసి జరుగుతుంది. సో ఆపరేషన్ 1.0, 2.0 పాకిస్తాన్ మీద యుద్ధం అయితే 3.0 మన భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ పైన జరుగుతుంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అందులో భాగంగా మరి మన దేశంలో ఉన్నటువంటి పురుగుల్ని ఏరేటువంటి కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేయడం మనం చూసాం. మన దేశంలో పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ తిండి ఇక్కడ గాలి పీల్చుకుంటూ, ఇక్కడ దేశానికి, ఇక్కడ ప్రజలకి ద్రోహం చేసినటువంటి పరిస్థితి. అదే కోణంలో మరొక యూట్యూబర్ ఈరోజు అరెస్ట్ అయ్యారు, సన్నీ భయ్యా యాదవ్. మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఫేమస్ ఫ్యామిలీ కౌన్సిలర్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ప్రియా చౌదరి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు? మన వాళ్ళే మన కంట్లో మన వాళ్ళే మన కంటిని పొడుస్తున్నటువంటి పరిస్థితి, మనం కూర్చున్న కొమ్మని మనమే నరుకుంటున్న పరిస్థితి అన్నట్లుగా కొంతమంది తయారయ్యారు. మీరేమంటారు ఈ విషయాలు? మనం కూర్చున్న కొమ్మని కాదు, మనం కూర్చున్న కొమ్మని వాళ్ళు నరుకుతున్నారు. నగిపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయ్యే కాక నాకేటి నెరుపు అని చెప్పేసి శ్రీశ్రీ ఒక మాట అన్నాడు. ఏంటంటే, నువ్వు నవ్వితే నాకెందుకు సిగ్గు శరం లేదు, నాకు నేనేం చేయదలుచుకున్నానో చేస్తా, సిగ్గు శరం లేనివాడిని నేను అనేటటువంటిది కొంతమంది ద్రోహుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాట. అది దాన్ని అక్షర సత్యం చేస్తున్నారు వీళ్ళు. ఈ దరిద్రులు, నేను ఎప్పుడో ఒకవేళ ఈ సంఘటన జరగకముందు గనక ఈ భయ్యా సన్నీ యాదవ్ అనేటటువంటి మనిషి అక్కడికి సంఘటన జరగకముందు వెళ్ళి ఉండున్నట్టయితే కనుక ఖచ్చితంగా నేను అది అతను వ్లాగ్లో భాగంగా వెళ్ళాడు అనేది మనం సమర్థించవచ్చు. కానీ వీడికి ఎంత ఖండ కావరం లేకపోతే 28 మంది యొక్క బొట్టు సింధూరాన్ని తుడిపేసినటువంటి ఆ దేశము, ఉగ్రవాదులకి కొమ్ము కాస్తున్నటువంటి దేశము, ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నటువంటి దేశము, తయారు చేసి నీ దేశపు ఆడపడుచు బొట్టును సింధూరాన్ని తుడిచిపెట్టేసినటువంటి ఆ దేశానికి ఈ బద్మాష్ ఎలా వెళ్తాడనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తున్నాను. ఏమ్మా, కనీసం మీ బిడ్డ మీద మీకు కంట్రోల్ లేదా? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇంతకు ముందే ఆరోపణలు వచ్చినాయి అతని మీద. ఎన్ని లక్షలు జనం దగ్గర గివ్ అవే పేరుతోటి ఎన్నో లక్షలు వసూలు చేశాడు. ఎంతమంది మోసపోయారు అతని వల్ల? అక్కడ జనాలు తిట్టిపోశారు, అయినా సిగ్గు లేదు. ఇంకొకసారి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు, ఈ ఎలిగేషన్ కూడా అతని మీద ఉంది. ఆ పేరెంట్స్ డబ్బు వస్తే చాలు, మాకు ఇవన్నీ మాకేం అవసరం లేదు, మా వాడు దేశాన్ని అమ్మేసినా చాలు అని చెప్పి అంతకుముందు వరకు కూడాను బెట్టింగ్ గివ్ అవే పేరు మీద మనుషుల నమ్మకాల్ని అమ్మి పడేస్తే, బెట్టింగ్ యాప్స్ మీద జీవితాల్ని నాశనం చేసేస్తే, ఇవాళ దేశం దాటేసి దేశాన్ని అమ్మేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తల్లిదండ్రులు
అమ్మ మీరు తోసేశారా మీ బిడ్డని తోసేసి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ బలి చేద్దామనుకుంటున్నారా? తల్లిదండ్రులే బాధ్యులు. చాలామంది అంటారు పిల్లలు చేసే పనులకి తల్లిదండ్రులది ఎంతవరకు బాధ్యత అని. ఎంతవరకు బాధ్యత అంటే వాళ్ళకి తెలియనంత వరకు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళది బాధ్యత లేదు. ఇన్ని ఎలిగేషన్స్ నీ బిడ్డ మీద వస్తున్నప్పుడు నీ బిడ్డను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం లేదా? 30 కోట్లు పెట్టో 3 కోట్లు పెట్టో వాళ్ళ ఊర్లో ఒక ఇల్లు కడుతున్నాడు. ఓకే, ఆ ఇల్లు చూసుకొని మురిసిపోతున్నారా? ఆ ఇల్లు ఎంతమంది సమాధుల మీద లేచిందండి? ఎంతమంది బెట్టింగ్ యాప్ల శవాల సమాధుల మీద, ఆత్మహత్యల సమాధుల మీద ఆ ఇంటి గోడలు నిర్మించబడ్డాయి. అమ్మ తల్లిదండ్రులారా, మిమ్మల్ని అంటున్నా, మీకు బాధ వేయచ్చు, కానీ ఈరోజు అతను దేశం దాటి చేసిన పనికి మా అందరికీ కూడా ఎంత క్షోభ ఉందో, ఎంత భయం ఉందో మేము చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ యువతను ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఇంకొక విషయం, భయ్యా సన్నీ యాదవ్ ఒక్కడే దీనికి సంబంధించినంత వరకు బాధ్యుడు కాదు. భయ్యా సన్నీ యాదవ్ అని సబ్స్క్రైబ్ చేసినారు చూసారా? వాడు ఏం చేసినా చిడతల భజన చేసుకుంటూ ఆహా అన్న, తోపన్న, నీ బైక్ అన్న, పెట్రోల్ అన్న, నీ చెడ్డీ అన్న, నీ మొడ్డీ అన్న అని చెప్పి చప్పట్లు కొట్టేటటువంటి యువత, అలాగే వీక్షకులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా బాధ్యత వహిస్తారు. 100% చూసేవాడిది కూడా బాధ్యత ఉందండి, చేసేవాడిది కాదు. నాకు నిజం చెప్తున్నాను కదా, నాకు ఏ వీడియోనైనా సరే అడల్టరీ కంటెంట్ ఉన్నా లేకపోతే సమాజానికి ఇది చేస్తుందన్న ఇమ్మీడియట్గా నేను రిపోర్ట్ కొడతాను. నా రిపోర్ట్ పనిచేస్తుందా లేదా పక్కన పెట్టండి, బట్ నా బాధ్యత అనేటటువంటిది నేను ఖచ్చితంగా చేస్తాను. అది కాదు అనుకుంటే నేను డిపార్ట్మెంట్స్ దృష్టికి తీసుకొని వెళ్తాను. ఇంకా ఎక్కువైతే వాళ్ళ పేరెంట్స్ నాకు తెలిసి ఉన్నట్టయితే వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను. ఏమండి, వాళ్ళ ప్రభావం ఎంత భయంకరమైనటువంటి ఈ సోషల్ మీడియాకి యువత ఎంత ప్రభావితం అవుతున్నారంటే మంచి చెడు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు లేకపోవడం అనేటటువంటిది. ఈ మధ్యకాలంలో వీడియోలు చేయొద్దు అనుకున్న నేను వీడియోలు స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఇదేనండి. అరే చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కనీసం చెప్పేవాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు కనీసం ఎథెంటిసిటీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారంట. అలా చెప్పేవాళ్ళు వేళ్ల మీద ఉన్నాళ్ళు. విమర్శలు తప్ప ఇది తప్పు అనేటటువంటి ఘంటాపదంగా చెప్పి వాళ్ళకి మందలించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఆ ఊర్లో చుట్టుపక్కల లేరు, వాళ్ళని అనేటటువంటి వాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. ఇవాళ మీ బిడ్డ పాకిస్తాన్ అసలు ఎక్కడికి పోతున్నాడో మీకు తెలియదా? వాళ్ళకి మానిటరింగ్ లేదా? మానిటరింగ్ లేకపోతే ఇక నుంచైనా పెట్టండి అనేటటువంటిదే నేను వాళ్ళ తల్లిదండ్రులకి ఇప్పుడు చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇది ఆగకపోతే ముందు ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా అండి? ఎక్కడికి వెళ్తున్నాడు? అరే నేను చెప్తున్నాను కదా, ఊళ్ళో నువ్వు కట్టిన ప్రతి ఒక్క ఇటుక రాయి మీద రక్తపు బొట్లే ఉన్నాయి. ఎంతోమంది కష్టార్జితం పోగొట్టుకున్న కష్టార్జితం ఉంది. మీ కొడుకే ఓపెన్గా చెప్పాడు. ఏమని అనంటే, ఎంత వస్తుందండి నా బైక్ రైడింగ్ మీద వీడియోస్ మీద, నాకు ఎంత వస్తుందండి, మహా వస్తే పెట్రోల్ ఖర్చులకు వస్తాయేమో, నాకు ఇంకా డబ్బు కావాలి కాబట్టి ఈ దాష్టికాలన్నీ చేస్తున్నానని నీ బిడ్డే, అమ్మ అయ్యా మీ బిడ్డ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాడు బ్రతకడం కోసము మనుషుల్ని అమ్మాడు, మాటల్ని అమ్మాడు, తర్వాత మనుషుల్ని అమ్మాడు, ఇప్పుడు దేశాన్ని అమ్మడానికి తయారవుతున్నాడా? కనీసం మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఒక కథ నేను మన ఇంటర్వ్యూలోనే చెప్పినట్టున్నా. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసుకొని వస్తే తల్లి శభాష్ అని చెప్పేసి చక్కగా కమ్మగా కూర వండి పెట్టిందంట. అరే మమ్మ వెచ్చుకుంది, అబ్బా కమ్మటి కూర తింటున్నాను రా, తోటకూర బాగుంది అనేసరికి ఓహో మమ్మకి ఇలా చేస్తే ఏదైనా సరే ఇలా చేసి తీసుకొని రావాలి అని చెప్పేసి అని వాడికి ఇష్టమైనవి వాళ్ళ అమ్మకి ఇష్టమైనవి దొంగతనం చేయటం మొదలుపెట్టి వాడు దొంగ వృత్తిలో ఆరితేరిపోయాడు అనమాట. దొంగతనం చేయడంలో చివరికి గజ దొంగగా మారి వాడు ప్రాణాలు కూడా తీసిన తర్వాత, వాడు పట్టుబడిన తర్వాత రాజుగారు ఉరిశిక్ష వేశాడు. వాడికి శిక్ష వేసిన తర్వాత నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పరాబోయానంటే మమ్మల్ని చూడాలని చెప్పేసి అని అనగానే అబ్బా కొడుకా అని చెప్పేసి అని తల్లి పరిగెట్టుకుంటూ వచ్చి వాటేసుకోపోతే లాగి పెట్టి దవడబాలు కొట్టినాడంట. ఎందుకు కొట్టినవురా అని చెప్పేసి అని అడిగిందంట. చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసి వచ్చిన రోజున ఈ చెంపదెబ్బ నువ్వు నన్ను కొట్టి ఉంటున్నట్టయితే నాకు ఈ దుస్థితి పట్టేది కాదని తల్లిదండ్రులకి చెప్తున్నాను నేను. మీ కొడుకు మీద ఇన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోకుండా అతడి తమ్ముడు మాట్లాడాడు, మా అన్న చాలా చిన్నవే కదండి చేసింది, పెద్దవి చేశారు పట్టుకున్నాను, ఇప్పుడు పెద్ద చేశాడు రా అయ్యా. ఎన్ఐఏ అంటే ఏంటో నీకు తెలుసా? చదువుకున్నావేరా నువ్వు? ఎన్ఐఏ ఏంటి? నేషనల్ ఇన్వెస్టిగేషన్ అకాడమీ. అది పట్టుకుంది అంటే దేశద్రోహం కింద మీ అన్న చేసినటువంటి పని దేశద్రోహం కిందకి వస్తుందా
వచ్చేటటువంటి ప్రమాదాలు ఉన్న అప్పుడే ఎన్ఐఏ అనేటటువంటిది వస్తుంది. లోకల్గా యూట్యూబర్లు చేసిన వాటికో లేకపోతే నిందలు వచ్చినప్పుడో ఈ పెద్ద శుద్ధముక్క మాట్లాడాడు వాడి తమ్ముడు. ఇవాళ ఏం మాట్లాడతాడు? ఎన్ఐఏ పనికిమాలి, పని లేక వాడిని చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకొని లోపలికి తీసుకుపోయింది. ఏం చేసుకుంటారా మీ సంపాదించిన సొమ్ము? ఇప్పుడు ఎవరికి ఖర్చు పెడతారు? పోలీసుల నుంచి నీ అన్నను తెచ్చుకోవడానికి ఖర్చు పెడతారా? ఎప్పుడు వస్తాడో రాడో అనే టెన్షన్లకి, ఆ రోగాలు వచ్చిన తర్వాత వాటికి ఖర్చు పెట్టుకుంటారా? ఈ పీడంతా మీ దృష్టికి ఎందుకు వచ్చింది అనంటే మీరు చేసేటటువంటి పని మీద, ఆ పని ఎలాంటిది అనేటటువంటి దాని మీద ఒక ధర్మయుక్తంగా అనేటటువంటి ఆ స్థితి మీలో లేకపోవడం వల్లనే కదా ఇవాళ వచ్చింది. ఏమండి, ఇంతమంది ఉన్న 30 years అండి, 3 దశాబ్దాల నుంచి జర్నలిజంలో ఉన్నాము. దాదాపు దశాబ్దం నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను. నేను ఇన్ఫ్లుయెన్సర్ని. నేను వీళ్ళకంటే చెప్పాలి అంటే సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నాను. నేను ఆ జర్నలిస్ట్గా కూడా చేసి ఉన్నా. మాకు చేత కాదా బెట్టింగ్ యాప్ల్లో కోట్లు సంపాదించడం? అరే బెట్టింగ్ యాప్లు ఏంటండి? ఒక సీనియర్స్ కింద నేను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చేశాను. ఎన్ని స్కాములు మేము బయటికి తీసాం, 100 కోట్ల స్కాములు బయటికి తీసాం. మాకు చేత కాదా అండి కోట్లు వెనకేసుకోవడం? మాకు చేత కాదా అండి బైకులు కొనుక్కోవడం? మాకు చేత కాదా అండి డైమండ్ నెక్లెస్లు కొనుక్కోవడం? నీతి అనేది ఒకటి ఉందండి. పొరపాట్లు జరగవచ్చు, మనకి తెలుసో తెలియకో ఓన్లే అని పొరపాటు జరగవచ్చు. కానీ అది అలవాటుగా మారి దేశద్రోహం కింద వరకు వచ్చినంత వరకు కూడా తల్లిదండ్రులు మీరు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు అతనికి 45 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ కూడా బాధ్యులే. మాట్లాడతాను నేను దీంట్లో. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో ప్రతి ఒక్కడు కింద కామెంట్ పెట్టండి. పేరెంట్స్కి ప్రతి ఒక్కడు కింద వాడి తమ్ముడికి కామెంట్ పెట్టండి. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే నేను మాట్లాడుతున్నాను. ఇది ఒక్కసారా అండి అతని మీద వచ్చింది? చివరికి తీసుకెళ్ళి అరే ఇంతమంది, అరే నా దేశంలో ఉన్నటువంటి నా ఆడపడుచుల యొక్క బొట్టు తుడి చేసినటువంటి దేశానికి, శత్రు దేశానికి ఎట్లా పోతావురా బద్మాష్? ఎంత ధైర్యం నీకు? దేశం అంటే ప్రేమ లేదు, దేశంలో ఉన్న వ్యక్తుల మీద లేదు, రక్తపు కూడు తింటున్నటువంటి రాక్షసులు వీళ్ళందరూ కూడాను. వీడు దేశద్రోహం చేశాడా లేదా తర్వాత వాడు పాకిస్తాన్లోకి అడుగు పెట్టడం అనేటటువంటిదే అతి భయంకరమైనటువంటి దేశద్రోహం. ఎందుకు పెట్టావు నువ్వు? మళ్ళీ అడుగుతున్నాడు. చూసారా ఎంత విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయో, చల్లటిగా హాయిగా ఉంది. ఇప్పుడు తగులుతుందిరా గాలి, నీకు బాగా తగులుతుంది, దా బయటికి రా. నేను చెప్తున్నాను కదా, వీళ్ళందరూ వదిలిపెట్టేంత వరకు నా గొంతు ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఎక్కడ ఏమి చేయాలో అది చేస్తూనే ఉంటుంది. గిరిగారు కరెక్ట్ మేడం. ఎంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్. అరే కనీసం నీ దేశంలో ఉన్నటువంటి ఆడపిల్ల మీద అంటే వీడు ఏ స్థాయికి ముదిరిపోయాడో. వీడికి తోలు మందంగాడేడు, వీడు దున్నపోతుగాడు, వీడికి ఎమోషన్స్ లేవు, వీడికి నీతి లేదు, వీడికి నియమం లేదు. ఇంత భయంకరమైనటువంటి స్థితిలో అన్ని శవాల మధ్య ఒక పోలీస్ ఆఫీసర్ భార్య, మన నేవీ ఆఫీసర్ భార్య శవం పక్కన నిలబడి మాట్లాడినటువంటి మాటలు ఈ దగులుబాజీ చూడలేదా? ఇంత మారణకాండ జరిగితే అక్కడ ఉన్నటువంటి మన సైనికులు, బోర్డర్లో సైనికులు ప్రాణాలు కోల్పోతే మన తెలుగు పిల్లవాడే కదండి ప్రాణాలు కోల్పోయింది. జవాను ఈ నా కొడుకు అక్కడికి పోయి వీడియోలు తీస్తాడు. ఈ బద్మాష్ ఏ చెప్పుతో కొట్టాలి వీడిని? ఏం తీసుకొని కొట్టాలి? సిగ్గు శరం లేదా? తల్లిదండ్రులు ఏం తింటున్నారు నోటికి? ఎప్పుడు నేను తల్లిదండ్రులు మాట్లాడను, కానీ ఈరోజు కడుపు మండి మాట్లాడుతున్నాను. ఏమ్మా నీ బొట్టు విలువ, నీ పసుపు కుంకుమ విలువ నీకు తెలియదా? 28 మంది ప్రాణాలు తీసిన శత్రు దేశంలోకి నీ బిడ్డ ఎలా పోతాడు? ఎలా సమర్థిస్తావు? ఇవాళ నువ్వు సమర్థించు, నేను చెప్తా. మీరే టార్గెట్ నాకు. బిడ్డల్ని కంట్రోల్ చేయలేక దేశం మీదకి వదిలేసి దేశాన్ని నమ్ముతారా ఇలాంటి వాళ్ళందరూ? ఎందుకు ప్రశ్నించారో? 45 లక్షల మంది కూడా దీంట్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, నిజంగా మీకు నీతి న్యాయము ఉంటే గనక ఈ భారత గడ్డ నీ తల్లి మాతృభూమి, ఒక అమ్మ అబ్బా కడుపును పుట్టున్నట్టయితే అన్సబ్స్క్రైబ్ చేయండి వాడిని. ఖచ్చితంగా మేడం, మీ మాటకి ఖచ్చితంగా అందరూ కూడా ఏకీభవించాలి, గట్టిగా ఏకీభవించాలి. ఎందుకంటే తెలిసి తెలియక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, మంచివాడని నమ్మి కొంతమంది ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు. బట్ ఇవాళ అతను ఏంటనేది బయటపడింది కాబట్టి బాధ్యత లేని పశువు
వాడు బాధ్యత లేని పశువండి. వీడు బైక్ వేసుకున్నారే, ఇంత జరుగుతుంది, మన జవాన్లు చనిపోతున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అరే భార్య బిడ్డల్ని వదిలి లండి కొడక నువ్వు బైక్ వేసుకొని అక్కడ వీధుల్లో తిరుగుతున్నావు. ఇవాళ ఒక ఏంటి ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఆడవాళ్ళు కూర్చుని ఆపరేషన్ చేసి కొడక తునాతునకలు చేసినటువంటి శక్తి ఉన్న భారతదేశాన్ని నువ్వు పొగడాల్సింది పోయి సిగ్గులేని నా కొడుకు అక్కడ పోయి రోడ్లు చూడండి విశాలంగా ఉన్నాయంట. ఒరే నీ మనస్సురా, నీ మనసు ఎంత గబ్బు కొడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎంత బాధ అండి. నిజం చెప్తున్నా, మేము ఎంతమందిని రిస్క్ చేసి, ఎంతమంది జర్నలిస్టులు, ఎంతమంది సైనికులు, ఎంతమంది సోషల్ యాక్టివిస్టులు, ఎంత అండి రిఫార్మర్స్ దేశానికి చేసింది, ఎన్ని దౌర్భాగ్యాల మీద పోరాడుతున్నామండి, ఎంత ఇదిగా ఫైట్ చేస్తున్నామండి. ఇక్కడ మేం చేస్తుంటే ఈ లంబడి కొడుకులందరూ ఇంత ఈజీగా దేశాన్ని దాటి పారేసి పరువులు తీసి రోడ్డు మీద పడేస్తే నోరు మూసుకొని కూర్చుంటామని అనుకోవద్దు. నిజం చెప్తున్నాను కదా, మీ వ్లాగర్స్, ట్రావెలర్స్, టూర్స్ చేసేటటువంటి వాళ్ళు దేశభక్తి లేకుండా మాత్రం ఉంటే మాత్రం చెప్పుల దండ మాత్రం మీకు ఖచ్చితంగా పడుతుంది. ఇంకో విషయం మేడం, చిన్న పిల్లలు 9th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలు మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అంటే దాదాపు ఒక 10% పీపుల్, ఒక 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు నేను జవాన్ అవుదాం అనుకుంటున్నాను, నేను జవాన్ అవుదాం అనుకుంటున్నాను, ఇన్స్పిరేషన్ అండి, నేను చచ్చే వరకు దేశం కోసమే పోరాడాలని నా ఆశయం. అంటే చిన్న పిల్లలకు ఉన్నటువంటి ఒక కామన్ సెన్స్ అనేది వీళ్ళకి లేకుండా పోయిందా? వీళ్ళ మానవత్వం సస్తేనే కదండి. ఎంతమంది చావుల మధ్య వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆ ఖరీదైనటువంటి జీవితాలు కడిపి మత్తులో తేలుతున్నారు. డ్రగ్స్, మందు, మత్తు, మగువ, ఆడదైతే ఇంకేమన్నా చేసి బతికే ఇలాంటి నీతి జాతి, ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్లెస్ క్రీచర్స్ వీళ్ళందరూ కూడా. ఖచ్చితంగా మేడం, ఎందుకంటే దేశంలో ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పని వాళ్ళు నిబద్ధతతో చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళందరికీ మోసాలు చేయడం తెలియకనా, దొంగతనాలు చేయడం తెలియకనా, అందరినీ మోసం చేయడం తెలియకనా, కానీ వాళ్ళ చేత కాదు. అది నన్ను వేసిన క్వశ్చన్, మీకు బ్రతకడం చేత కాదు. ఇవాళ దునియా ఇలాగే ఉంది. ఓహో, నిన్ను పట్టుకున్న ఎన్ఐఏలో నేను లేను, గిరి లేడు, మా కెమెరామెన్ లేరు, మా ఛానల్ లేదురా బాయ్. నేరం చేసి ఈ మాట మాట్లాడే ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, జైళ్లలో మీరున్నారు, కేసుల్లో మీరున్నారు, మనశ్శాంతి లేకుండా డిప్రెషన్లో మీరున్నారు. డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ఆడ మగ తేడా లేకుండా డ్రగ్స్కి మందుకి బానిసలై ఎంత నీచమైన జీవితాన్ని గడుపుతున్నాం మీరున్నారు. మేము చాలా బాగున్నాం, చాలా ధైర్యంగా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకనంటే నా దేశాన్ని కాపాడే జవాన్ ఉన్నాడు, నాకు తిండి పెట్టే కిసాన్ ఉన్నాడు, నాకు కావాల్సినవి తయారు చేసి ఇచ్చే నా శ్రామికుడు ఉన్నాడు. ఇవ్వడండి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ జై జవాన్ జై కిసాన్. ఈ నా కొడుకులు అనమని చెప్పండి. మనము ఈ జరిగిన సంఘటనలకు ఏదైతే ఈ ఉగ్రవాదుల దాడులు ఉన్నాయో ఎన్నోసార్లు జరిగాయి. మన హైదరాబాద్లోనే ఒక 6-7 సార్లు జరిగాయి గతంలో బాంబు పేలుళ్ళు. ఇంత దారుణంగా జరుగుతుంటే చాలాసార్లు మనం ఎంతో ఆవేదనకు గురయ్యాం, ఎంతో బాధపడ్డాం. వీళ్ళు కనీసం ఒక బాధ అనేది లేకుండా మన దేశ పౌరులు చనిపోతూ ఉంటే, ఆడపిల్లలు బాధపడుతూ ఉంటే, వాళ్ళ పసుపు కుంకాలు దూరం అవుతూ ఉంటే కనీసం బాధ అనేది వీళ్ళకి లేకపోవటం, వీళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మేడం, ఉగ్రవాదుల కంటే వీళ్ళు ఇంకా కరుడు కట్టిన ఉగ్రవాదుల కంటే దారుణంగా ఉన్నారు. భయంకరమైనటువంటి క్యానిబాల్స్ అంటారండి వీళ్ళని. అంటే ఏంటో తెలుసా, మనుషుల్ని తినేటటువంటి వాడు, బతికున్న మనిషిని చంపి తినేటటువంటి వాళ్ళని క్యానిబాల్స్ అంటారు. ఇది మీరు పోతున్నారనుకోండి, మీరు నచ్చారనుకోండి, శుభ్రంగా మిమ్మల్ని పిలిచేసి మిమ్మల్ని దువ్వేసేసి మిమ్మల్ని అక్కడే కత్తితో కోసేసి తినేటటువంటి ఇడియమ్మ మీద ఉన్నాడు చూసారా డిక్టేటర్, ఆ ఇడియమ్మ మీద ఇట్లానే చేసేవాడు అనమాట. సొంత పెళ్ళాన్ని కూడా చంపేసి కోసుకొని తిన్నాడు వాడు. ఇలాంటి జాతికి, ఇలాంటి కోవకి చెందుతారు ఇట్లాంటి దగులుబాజీ నా కొడుకులందరూ కూడా. నేను చెప్తున్నా, ఇంకొకటి చెప్తున్నాను, భయ్యా సన్నీ యాదవ్ బొచ్చు ఏ దరిద్రమో కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఒక సంఘటన చెప్తున్నాను. అమ్మ తల్లివి కదా నువ్వు, చెప్తున్నా, నీ కొడుకు చేస్తున్నటువంటి పనుల వెనుక విషాదము, ఎంత భయంకరమైనటువంటి నగ్న సత్యాలు దాగి ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో, గోకుల్ చాట్కి సంబంధించిన పేలుళ్ళు మన హైదరాబాద్లో 3 ప్లేసెస్లో జరిగినాయి. లుంబిని, గోకుల్ చాటు, దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ దగ్గర 3 ప్లేసుల్లో జరిగేటప్పుడు నేను చెప్తానండి, అట్ ద సేమ్ ప్లేస్లో గోకుల్ చాట్లో మా బ్రదర్ ఉన్నాడు. నేను ఫోన్ చేశా, ఎక్కడున్నావురా అనేసి. నేను అప్పుడు కొంపల్లిలో ఉన్నాను, వాడితో ఏదో పని ఉంది. అక్క నేను వస్తున్నా, నాకు కొంచెం ఆకలేస్తుంది, ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నాను, నేను ఇక్కడ గోకుల్ చాట్లో నేను ఏదో ఒకటి తినేసేసి వస్తాను అక్క, వస్తా కొంచెం లేట్ అవుతుంది అన్నాడు. సరే అని చెప్పేసి అన్న
తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఒక ఫోన్ వచ్చింది, ఎక్కడున్నారు మీరు, అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయండి అని. ఏంటి అని అంటే ఇట్లా ఇది జరిగిందంట, బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, ముందు అర్జెంటుగా ఎమర్జెన్సీకి ఇంటికి వచ్చేసేయండి అని. ఎక్కడెక్కడ జరిగినాయి అంటే గోకుల్ చాట్లో జరిగింది ఇక్కడ ఉన్నాను. కానీ నా బ్రదర్ అక్కడికి వెళ్ళాడండి. నాకు ఫోన్ చేస్తే వాడు ఫోన్ అందట్లేదు, ఫోన్ రింగ్ అవుతుంది కానీ వాడు లిఫ్ట్ చేయట్లేదు. టెన్షను, భయము, ఏడుపు, పరిగెట్టుకుంటూ పోయామన్నమాట. వెళ్ళి ఎక్కడున్నాడు అని చెప్పేసి అని ఎక్కడా లేడు వాడి ఫోన్. అసలు ఏమైపోయిందో తెలియదు. అసలు పోలీస్ స్టేషన్లో కేసులు, అక్కడ ఒక పక్క నా ప్రొఫెషను, దానికి సంబంధించినటువంటి న్యూస్ గ్యాదర్ చేయడము, అసలు వీడెక్కడున్నాడో వెతకడము. సార్ ఆ నరకం చెప్పొద్దండి, నిజం చెప్తున్నాను కదా, చచ్చిపోవటం నయం అనిపించింది. అక్కడికి వెళ్తే శవాలు సార్, మీరు చెప్పరు. చికెన్ కైమా కొడతారు, మటన్ కైమా కొడతారు చూసారా, అట్లా ముద్దలు పడి ఉన్నాయి, ముద్దలు పడి ఉంటే అది ఎవరో కూడా తెలియదు, ఎవరి తల్లో తెలియదు, ఎవరి తండ్రో తెలియదు, ఎవరి బిడ్డో తెలియదు. చివరికి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి అక్క నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను అని మా తమ్ముడు ఏడుస్తున్నాడు. అమ్మో ఈడు బ్రతికే ఉన్నాడని చెప్పేసి అని పరిగెట్టుకుంటూ వెళ్ళాను నేను. పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి వాడు అక్కడ హాస్పిటల్ ఇట్ట గోడ కానుకొని ఒకటే ఏడుపు. రే ఏమైంది అని అంటే అసలు వాడు కోలుకోలేకపోతున్నాడు. పట్టుకొని గజ్జ వణికేస్తున్నాడు అన్నమాట. ఏంట్రా, ఎక్కడున్నావు, ఎందుకు, ఏమైంది అంటే వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయారా ఏంటి అని అంటే, అక్క నన్ను ఏం అడగదు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయారు, నా కాళ్ళు కదలటం లేదు ఇక్కడి నుంచి, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అర్జెంటుగా అంటే వాడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు సజెషన్ ఇచ్చి డాక్టర్స్ వాడిని పడుకోబెట్టి, పానిక్ అయిపోయాడమ్మా అని చెప్పేసి అని పడుకోబెట్టిన తర్వాత మరుసటి రోజు ఏడుస్తూనే ఉన్నాడు వాడు. ఏంటి చెప్పు అంటే అప్పుడు డాక్టర్ కూర్చోబెట్టి, కమ్ అవుట్ మిస్టర్, నీ లోపల ఉన్నది బయటికి వస్తే సో ఐ విల్ గివ్ యూ ద కౌన్సిలింగ్ అండ్ ఐ విల్ ట్రీట్ యూ అని చెప్పేసి అని అంటే అప్పుడు చెప్పాడు. వాడు గోకుల్ చాట్లో ఇట్లా తీసుకునేటప్పుడు, అవి మనం కౌంటర్ దగ్గర తీసుకుంటాం కదండి, లైన్లో ఉన్నప్పుడు వాడి ముందు ఒక ఫాదరు ఒక 3 సంవత్సరాల పిల్లని ఎత్తుకొని ఉంటే పద్దాక అదేంటి వీడి గాగుల్స్ పెట్టుకొని ఉంటే ఆ గాగుల్స్ని ఇలా పట్టుకొని ఇలా పీకుతుందనమాట. చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది. ఆ పాపని ఇలా చేయి పట్టుకొని ఇలా ఆడిస్తున్నాడు. ఆడించిన తర్వాత టాప్ మనీ సౌండ్ వచ్చింది వాడి ముందు. వీడు ఎక్కడో పడ్డాడండి. వాడికి చాలాసేపటి వరకు ఏం వినపడలేదు, ఏం కనపడలేదు. సిచ్యుయేషన్ చాలా ఇదైంది. అలాగే కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు. వాడికి కొంచెం స్పృహ వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని తెలుసు. వాడి చెవులు పనిచేయడం మానేసి వాడికి స్పృహ వచ్చిన తర్వాత అలా లెగిసి ఏంటో చేతిలో ఉందని ఇలా చూసేసరికి ఆ పిల్ల చెయ్యి సార్. అమ్మా 3 సంవత్సరాల పసిబిడ్డ చెయ్యి. ఆ దేశానికి నీ కొడుకు పోయి వ్లాగ్స్ చేస్తున్నాడు. ఎంత ధైర్యం వీళ్ళకి, ఎంత పాషాణ హృదయం వీళ్ళకి. ఆ బిడ్డ, అమ్మ నీ కొడుకు అడుగుపెట్టిన దేశంలో ఆ బిడ్డ ఆత్మ నిన్నడుగుతుంది, ఎందుకు వచ్చాడు నీ కొడుకు పాకిస్తాన్కి? అలాంటి భయంకరమైనటువంటి దేశానికి నీ బిడ్డని పంపించినావా తల్లి? 3 సంవత్సరాలు పట్టిందండి వాడు ఆ ట్రామా నుంచి బయటికి రావడం. తర్వాత వాడి దేశంలో ఉండలేక వేరే కంట్రీకి పంపించేసినాం మేము. తీవ్రవాదం అంటే ఇంత దారుణంగా ఉంటుంది, ఇంత దారుణంగా మనుషుల్ని చంపుతారు కేవలం. సార్ ప్రియా చౌదరి ఎమోషన్ అంట. మా ప్రయాణంలో మేము ఎన్ని చూసాం సార్. ఎందుకు సార్ మేము ఇలాంటివన్నిటిని ఎందుకు ఖండిస్తాం? దాని వెనుక ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఎవరికి తెలుసు సార్. నీ డబ్బు కోసము, నీ జల్సాల కోసము, నీ 3 కోట్ల 30 కోట్ల రూపాయల ఇల్లు కోసము, నీ 2 కోట్ల రూపాయల బైకుల కోసము, ఇంట్లో నీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభాలకి, నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని ప్రలోభాలకి గురి చేస్తావు. అలాగే వాళ్ళ యొక్క ప్రలోభాలకి గురి చేసి బెట్టింగ్ యాప్స్లు కట్టించి వాళ్ళ ముంచేసి నిలువున వాళ్ళ ఆత్మహత్యలకి పాల్పడడానికి నువ్వు సహకరిస్తావు. అయినా సిగ్గు బుద్ధి లజ్జారాల ఎంతమంది యూట్యూబర్లు ఎండగట్టి అవతల పడేశారో వీళ్ళని. ఒరే మీరు చేస్తున్నది దరిద్రం, మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నది ఇది. నేను చేశాను, గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాను నేను బెట్టింగ్ యాప్ల మీద. వీళ్ళ మీద ఒక కన్నేసి పెట్టండి, వీళ్ళ డబ్బు ఎక్కడికి వెళ్తుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులకే చెప్తున్నాను, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నాను. మీ పిల్లాడు ఆడినటువంటి బెట్టింగ్ యాప్స్కి వచ్చినటువంటి డబ్బు దాంట్లో ఎంత శాతం ఏ దేశానికి వెళ్ళిందో అక్కడి నుంచి 40% ఈ యొక్క
తీవ్రవాదులు టెర్రరిస్టుల ఫండింగ్లోకి వెళ్ళింది. మొన్న చంపిన అటువంటి హంతకులకి పోషించింది నువ్వు, నీ భర్త, నీ బిడ్డ, నీ కొడుకు. మేడం ఈ విషయం అలాగే చాలామంది యూట్యూబర్ల పైన కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో, నాకు తెలిసి నాన్వేష్ అనే యూట్యూబర్, ఆ వ్యక్తి ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది భయ్యా సన్నీ యాదవ్తో. ఇతనితో స్టార్ట్ చేసి అది మెల్లగా లాగి చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న విషయాన్ని ఆయన బయటికి తీసుకురావడం జరిగింది, అందరి దృష్టికి తీసుకొచ్చారు. సో దీనిలో ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బులు డైరెక్ట్గా ఉగ్రవాదులకు వెళ్తున్నాయి. వీళ్ళు ఏదైతే ఈ యాప్స్ ప్రమోట్ చేయడంలో వీళ్ళకి సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పి ఫస్ట్ చెప్పిన వ్యక్తి, యుద్ధం జరగకముందు నుంచి ఆ వ్యక్తి నిజంగా హెచ్చరించాడు. అసలు ఒక యూట్యూబర్ తెలుసుకున్నటువంటి సమాచారాన్ని మనం ఇవాళ నిజం అవుతుంటే చూసి ఆశ్చర్యపోవాల్సిన విషయం. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నేను మళ్ళీ ఎప్పుడు బైక్ కొనుక్కోవాలని నేను ఆలోచిస్తున్నాను సార్. నా ఊర్లో నేను 30 కోట్లు, వాడు 30 కోట్లు పెట్టి కడితే నేను 36 కోట్లు పెట్టి ఎట్లాగా, నేను 60 కోట్లు పెట్టి ఎట్లా కట్టాలని నేను సంపాదించాలని చూస్తున్నాను సార్. యూట్యూబ్లో కూర్చొని ఫేమస్ అయిపోయి వంట చేశాను చూడండి, పెంటకు కడిగాను చూడండి, లేకపోతే ఇంకొకటి చేశాను చూడండి అని వచ్చే వీడియోస్ వల్ల పాపులర్ అయిపోయిన నేను అన్నీ అమ్మేస్తా. ఆడాళ్ళందరూ కూర్చొని లోదుస్తులన్నీ అమ్మేస్తారు. దానికి పచ్చి పేర్లు పెట్టాలంటే ఇంకా నేను సిగ్గుపడాలని నేను మాట్లాడటం లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే వీళ్ళు అమ్మనిది ఏమైనా ఉందా సార్? అమ్మాయిల్ని అమ్ముతున్నారు. ఇదేన్ని అమ్మడం లేదు ఈ యూట్యూబర్స్? చెప్పండి. నిజాయితీగా ఉన్నటువంటి వ్యాపారాలు ఎన్ని లేవు సార్ చెయ్యాలి అనుకుంటే? వాటి మాటున యూట్యూబ్ ఇంత ఫేమస్ మాటున ఎంతమంది మీద అరెస్ట్ వారెంట్లు, ఎంతమంది ఎంక్వైరీలకు వెళ్ళారు, ఎంతమంది ఇది చేశారు. ఇవాళ చట్టంలో ఉన్న లొసుగులతోటి వీళ్ళు బయటపడి రావచ్చేమో, కానీ వీళ్ళు చేసినటువంటి ద్రోహం ఎక్కడో ఒక్క చోట. జ్యోతి మల్హోత్రా కూడా ఇలాగే అనుకుంది, నేను వ్లాగర్ని, నేను చాలా గొప్పదాన్ని, నాకు చాలామంది వీళ్ళు వచ్చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు, నేను చాలా సెలబ్రిటీనే అయిపోయాను, నాకు డబ్బుకి కొదవలేదు, నాకు సెక్యూరిటీకి కొదవలేదు అని ఆలోచించిన పిచ్చి జ్యోతి మల్హోత్రా ఇవాళ ఎక్కడ ఎవరి చేతుల్లో ఉంది సార్? ఎవడైతే నిన్ను కాపాడుతాడని నువ్వు అనుకుని నువ్వు దేశద్రోహం చేశావో వాడి కోసమే నువ్వు లోపల ఉన్నావు. మరి వీళ్ళందరూ ఏ డబ్బు అయితే వీళ్ళని కాపాడుతుంది అనుకుంటున్నారో, ఏ డబ్బు సంపాదించేస్తే వీళ్ళు సెలబ్రిటీలు అవుతారనుకుంటున్నారో, ఇవాళ ఒక్కడు కూడా స్క్రీన్ మీద అరే వాడు పుట్టిన ఊళ్ళో ఉండమనండి సార్, ఇంత దాకా ఎందుకు? ఈ స్కాములు చేసిన వాళ్ళందరినీ పబ్లిక్లో తిరగమని చెప్పండి సార్, ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు తిరగరు వీళ్ళు? భయం భయం భయం. ఆ భయాన్ని దాచుకోవడానికి మందో డ్రగ్, వాటికి అలవాటైపోయి లివర్ దొబ్బో, కిడ్నీ దొబ్బో, ఇంకొకటి దొబ్బో హాస్పిటల్లో. వీళ్ళ సంపాదన వేసుకునే పైన చూపించేటటువంటి అవుటర్ అపియరెన్స్లు ఏమున్నాయో లోపల చూడండి కుళ్ళి సస్తున్నాయి ఒక్కొక్క జీవి. సో ఇదంతా తెలియకనే ఈ ట్రాప్లో పడిపోయి ఇవన్నీ చేస్తున్నారంటే అన్నీ తెలిసే చేస్తున్నారంటారా? తెలియక పడుతున్నారు కాదు, తెలియక అడుగు పెడుతున్నారు, తెలిసిన తర్వాత ఆశపడుతున్నారు, ఆశపడిన తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడుతున్నారు. రైట్ మేడం. ఇక ఫైనల్గా ఇలాంటి యూట్యూబర్స్ ఇదే కోవలో ఇదే దారిలో వెళ్తున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ మీద ఎటువంటి ఇంట్రాగేషన్ జరగాలంటారు? ఇలాంటి వాళ్ళని ఇంకా బయటికి తీయాల్సిన పరిస్థితి? ఎలాంటి ఇంట్రాగేషన్ జరగాలనేది ఎన్ఐఏ చూసుకుంటుంది సార్. దేశ భద్రత చూసుకుంటుంది, భద్రతా శాఖ చూసుకుంటుంది. మనం చూడాల్సిన అవసరం లేదు. జనంలో మార్పు రావాలి. ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు చేసి ఖరీదైనటువంటి కార్లు, ఖరీదైనటువంటి విల్లాల్లో బతికేటటువంటి వాళ్ళని ప్రశ్నించండి. వాళ్ళ బాధ్యత ఏంటో ప్రశ్నించండి. సమాజం కోసం ఏం చేస్తున్నారో ప్రశ్నించండి. బిగ్ బాస్లోకి వెళ్ళి బయటకు వచ్చి రాగానే సెలబ్రిటీలు అయిపోయి వీళ్ళందరికీ ఎందుకండి దేశం వంగి నమస్కారాలు చేయాలి? ఏ గుడికి వెళ్ళండి వీళ్ళకి వివిఐపి ట్రీట్మెంట్లు ఏం పీకినారని ఇవ్వాలండి? దేనికి వీళ్ళు సెలబ్రిటీలండి? ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చారని సెలబ్రిటీలా, లేకపోతే ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగి ఎంతోమందికి జీవితాలను ఇచ్చి ఎంతోమందికి తిండి పెడుతున్నారని చెప్పేసి అని వీళ్ళు సెలబ్రిటీలు అయ్యారా? అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉండి దేశానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవి చేశాడు అని చెప్పేసి అని ఒక గొప్ప బ్యూరోక్రాట్ అని వీళ్ళు సెలబ్రిటీ అయ్యారా? ఆయన ఎవడో ఉన్నారు చూడండి, చిన్నప్పటి నుంచి మొక్క నాటుతూ అడవులే పెంచాడు ఆయన.
అలాంటి ఒక సాదాసీదా మహానుభావుడు, మహాత్ముడుగా ఎదిగినటువంటి సెలబ్రిటీలు మన వాళ్ళకి ఎవరికి కనపడరు సార్. ఇగో ఇట్లాంటి దగులుబాజీలు కనిపిస్తారు. యువతని జాగ్రత్తగా పెట్టుకోండి మై డియర్ పేరెంట్స్. నేను చెప్తున్నాను, మీ వాళ్ళు యూట్యూబుల్లో పిల్లలు మాట వినట్లేదు అనంటే నా దగ్గరికి రండి, ఒక అసోసియేషన్ పెడతా, మొత్తం అందరం జమ అవుదాం, లక్షల మంది ఉంటాం, ఉరికిచ్చి కొడదాం ఎవడైనా మాట వినకపోతే. చెప్తున్నాను కదా, మీకు శక్తి లేదా, సమాజాన్ని మార్చాలా, రండి పేరెంట్స్ అందరం కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అవుదాం. ఆ అసోసియేషన్కి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తెచ్చుకుందాం. ఎవడు మాట వినట్లేదో, దారి తప్పుతున్నాడో ఉరికిచ్చి కొడదాం రండి. రైట్ మేడం, చూసారు కదండి, భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి యూట్యూబర్లు ఇంకా చాలామంది ఉన్నారు, ఇలాంటి గూఢచార్యం చేస్తున్న వాళ్ళని చెప్పేసి ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. నిజంగా ఇవన్నీ బయటికి రావాలని కోరుకుందాం. మరో ఎపిసోడ్లో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.